హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు ఉషా పరిణయం మూవీ టీం ఉన్నారనమాట. హాయ్ బ్రో. హాయ్. మీరు ఆల్మోస్ట్ తెలుగు ఆడియన్స్కి తెలుసు, అండ్ మీరు కూడా నాకు తెలిసి మొన్న టీజర్ ట్రైలర్స్ చూసినప్పటి నుంచి అందరికీ తెలుసు. సో హాయ్. అంటే నేను ఫస్ట్ చెప్దాం అనుకుంటున్నా, చాలా తక్కువ టైంలో షూట్ అయిపోయి రిలీజ్ అవుతుంది కదా మూవీ. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అండ్ మిమ్మల్ని శ్రీ కమల్ అంటే రెండు మూడు పేర్లు ఉన్నాయి కదా, శ్రీ అని పిలిస్తే సరిపోతుందా, కమల్ అని పిలిస్తే సరిపోతుంది? కమల్ ఈజ్ కన్వీనియంట్, రైట్? తన్వి, ఆకాంక్ష, ఇంకేమైనా ఉన్నాయి పేర్లు మీకు? అంతే అంటే అది హీరోయిన్ వస్తుంది అన్నారు, ఇంకా రాలేదు ఏంటంటే రాంతోటే బిస్కెట్. అది స్కూల్ పిల్లలాగా ఉంది పాపం. ఏం చదువుతున్నారండి మీరు? మొన్నే అయ్యిందండి ఎంఏ చదవండి. ఎంఏ చేశారా మీరు? సూపర్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? హౌ ఇట్ స్టార్టెడ్ దిస్ మూవీ జర్నీ? నవంబర్లో స్టార్ట్ అయింది. అంతే, జూన్కి అంతా వీఆర్ రెడీ. చాలా సింపుల్గా చెప్తున్నారు, కానీ మూవీ అంటే ఒక పెద్ద థింగ్ కదా. యా, అది ఏంటి అంటే నాన్నగారి డైరెక్షన్లో మీది ఫస్ట్ మూవీ కదా మీకు? సెకండ్ మూవీ. ఇంతకుముందు జిలేబీ అని చేసాము, ఇది సెకండ్ మూవీ. ఆగస్ట్ 2nd రిలీజ్ అవుతుంది. అంటే స్టోరీ మీకు నరేట్ చేసేటప్పుడు ఎలా చెప్పారు నాన్నగారు? అంటే స్టోరీ అంటే నాకు సపరేట్గా నరేట్ చేయడం అంటూ ఏం లేదు. మా అందరినీ కూర్చోబెట్టి జస్ట్ మాకు రఫ్గా ఐడియా చెప్పేటప్పుడు మాత్రమే నరేట్ చేశారు తప్పించి నాకు పెద్ద కథగా నాకు సపరేట్గా ఏం నరేట్ చేయలేదు. అండ్ దిస్ ఇస్ లైక్ ఫుల్ మీల్స్, మొత్తం ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి, ప్రాపర్ కమర్షియల్ సినిమా. సో వెయిటింగ్. తెలుగు ఆడియన్స్కి ఎంతో ఫేవరెట్ మూవీస్ అందించిన విజయ్ భాస్కర్ గారి కొడుకు అనమాట. సో చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. అంటే మీకు జనరల్లీ చిన్నప్పటి నుంచి సినిమా ఇండస్ట్రీలోనే అందరినీ సెలబ్రిటీస్ని చూస్తూ పెరుగుతూ వాళ్ళతో పాటు కలిసి తిరుగుతూ అలానే ఉండేదా జర్నీ అంతా మీకు? అంటే నాన్నగారు పెద్ద పెద్ద హీరోస్తో డైరెక్షన్ చేసినప్పుడు మీరు సెట్స్కి వెళ్తూ ఉండేవాళ్ళ? ఎప్పుడన్నా వన్స్ ఇన్ వైల్, పెద్ద రెగ్యులర్గా ఏం కాదు, ఎప్పుడన్నా వన్స్ ఇన్ వైల్ వెళ్ళి. అండ్ అప్పుడు చాలా చిన్నపిల్లని కాబట్టి నిజం చెప్పాలంటే నాకు ఇప్పుడు పెద్దగా అవేం గుర్తులేవు. ప్రాబ్లీ ఏవో కొన్ని గుర్తుంటాయి కానీ నాట్ ఆల్. అండ్ అంటే ఫస్ట్ నుంచి అంటే మీరు మూవీస్లోకి రావాలని మీ థాటా, లేదంటే నాన్నగారు ఏమైనా చెప్పారు నువ్వు హీరో అవ్వాలి నుంచి? నా థాటే. దాని తర్వాత బికమింగ్ అన్ యాక్టర్ నాకు ఏం అవ్వాలో ఐడియా లేదు, బట్ సినిమాల్లో ఉండాలనేది డిసైడెడ్ చిన్నప్పుడు. ఎనీథింగ్ ఇన్ సినిమా. ఐ థాట్ సరే డైరెక్షన్కి వెళ్దాం అది అని. బట్ స్లోగా దెన్ ఓకే ఫైన్ యాక్టర్ అవుదాం అని చెప్పి దానికి మిగతా కావాల్సినవన్నీ ట్రైన్ అయ్యి సో అలా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేస్తున్నారనమాట. యా, తన్వి గారు, మిమ్మల్ని ఎలా చూస్ చేసుకున్నారు? అంటే ఈ మూవీకి ఎవరైనా సజెస్ట్ చేశారా, ఆర్ ఎల్స్ హౌ యూ కేమ్ ఇన్ టు దిస్ ఉషా పరిణయం? అంటే మా డాడీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో ఆయన ఫ్రెండ్ విజయ్ భాస్కర్ గారికి చూపిస్తున్నారు హీరోయిన్ పిక్చర్స్, ఆయన మేనేజర్. సో నా పిక్చర్స్ కూడా చూపించినప్పుడు సార్కి నచ్చితే పిలిచారు. ఒక 5 నిమిషాలు మాట్లాడుకున్నాము, అండ్ ఆ 5 నిమిషాల్లోనే డిసైడ్ చేశారు సార్. సో ఆ 5 minutesలో అసలు అవును ఫిక్స్ అయిపోయింది అనమాట. ఎలా అంటే తెలుగు ఇంత బాగా, చాలా ఏదో వచ్చిరా తెలుగు అమ్మాయి కానీ ఒక డిఫరెంట్గా మాట్లాడుతుంది తెలుగు. అంటే షీ వాజ్ ఇన్ ద US ఫర్ అ లాంగ్ టైమ్. ఉత్తి 2 సంవత్సరాలండి, కానీ లాంగ్ టైం ఇన్ ద సెన్స్ 2 years. యా, ఎందుకో తెలీదు ఇలా. సో మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇండస్ట్రీలో ఉన్నారైతే ఇప్పుడు? అవును. ఎప్పటి నుంచో? అవును. సో అంటే అన్న డామినేషన్ ఏం చేయలేదన్నమాట. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అయితే డామినేట్ చేసింది ఏం లేదు. ఎప్పటి నుంచి ఉందో వాళ్ళ ఫ్యామిలీ కూడా అప్పటి నుంచి. సో ఎవరికి ఏం డామినేషన్స్ లేవన్నమాట. సో నాన్నగారు అంటే మీకు స్టోరీని నెరేట్ చేసి నాకు తెలిసి 7-8 months మేబీ ఈ మూవీ వర్క్ అంతా ఇదంతా. సో నాన్నగారితో పాటు ఇంకా చాలామంది ఆర్టిస్ట్తో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? చాలా బాగుంది జనరల్లీ. ఎందుకంటే నాన్నగారు అంటే ఒక కన్వీనియంట్ ఉంటుంది, అరే ఇది చెయ్యి షార్ట్ అని సింపుల్గా చెప్పేస్తారు. బట్ యూ హ్యావ్ టు వర్క్ విత్ అదర్ ఆడియన్స్ కదా, వాళ్ళతో చేసేటప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే చాలా సింపుల్గానే ఉండింది, పెద్ద కష్టంగా లేకపోతే దీనికి ఏదో మనం ఎక్కువ స్ట్రెస్ చేయాలి అట్లాంటి ఫీలింగ్ ఏం లేదు. అందరూ మాతో చాలా కంఫర్టబుల్గా, మమ్మల్ని చాలా కంఫర్టబుల్గా ట్రీట్ చేశారు. సో మాకు కూడా అరే ఏముంది అందరూ అందరు తెలిసిన వాళ్ళే అనే ఫీలింగ్ వచ్చింది. సో అంటే నాన్నగారు ఇప్పుడు మూవీ అంతా అయిపోయిన తర్వాత మీకేమైనా చెప్పారా? జనరల్లీ ఆయన డైరెక్షన్కి ఒక థింగ్ ఉంటుంది, ఆయన ఒక జడ్జ్మెంట్ ఉంటుంది. చాలా ఆయన చేసిన మూవీస్ కూడా తెలుగు ఆడియన్స్కి చాలా అట్రాక్టివ్ మూవీస్ అనమాట, అందరికి ఇష్టమైన ఫ్యామిలీ మూవీస్ ఎక్కువ. అండ్ ఈ మూవీ టీజర్స్ అవన్నీ చూస్తుంటే నాకు కూడా అలానే అనిపించింది. మళ్ళీ ఆయన దగ్గర నుంచి ఒక మంచి
కమర్షియాలిటీ ఉండి ప్లస్ కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా జనరల్ ఇప్పుడు వచ్చే మూవీస్ అంతా నవ్వుకోవడం ఇదంతా మర్చిపోయారు చాలా సినిమాలు కొన్నే వస్తున్నాయి సో ఆ మూవీ ఇదే అని అనిపించింది నాకు చూడగానే అండ్ మీకు ఎలా అనిపించింది ఉంటాయి ఖచ్చితంగా అవన్నీ ఉంటాయి, అన్ని ఆల్ షేడ్స్ ఉంటాయి. అండ్ ఇలాంటి క్యారెక్టర్ చేయటం చాలా యాక్టర్స్కి కొంచెం రేర్గా దొరికే ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఖచ్చితంగా అన్ని షేడ్స్ ఉండే సినిమా కాబట్టి నేను కూడా ఈగర్లీ వెయిటింగ్, అంటే మీ అందరు చూసి మీ అందరి రియాక్షన్ కోసం. సో ఈగర్లీ మేము కూడా ఆగస్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. తన్వీర్ మిమ్మల్ని ఎప్పుడైనా టీస్ చేశారా సెట్స్లో కానీ అలా ఏమన్నా వర్క్ చేసేటప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పేటప్పుడు డిస్టర్బ్ చేయడం అలా ఏమైనా చేసేవారా? అంటే ఒక సీరియస్ డైలాగ్ ఒకసారి చెప్తున్నప్పుడు చాలా నవ్వారు. ఏంటి అంత సీరియస్ డైలాగ్ ఏంటి ఒకసారి మాకు కూడా చెప్తారా, గుర్తుందా? అంటే ఒక 30 seconds అలా తిట్టమన్నారు, తిడుతుంటే అవును తిడతారా మా కోసం ఒకసారి? రేపు క్యాప్షన్ వేసుకుంటా హీరోని తిట్టిన హీరోయిన్ అని చెప్పి అని, ఇది ఒకసారి పర్లేదా డైలాగ్ చెప్పండి. అది నేను స్పాంటేనియస్గా అప్పుడు వచ్చింది, డైలాగ్ అనేది లేదు. ఒరే ఎదవా అని అంటారు కొంప తీసి లేదు మాట్లాడుతూనే ఉండాలి. ఒక 30 minutes తను ఇంకా లోపల ఏదో పెట్టేసుకుంది, ఇంకా మాట్లాడుతూనే ఉంది, డైలాగ్స్ ఏమి ఇవ్వలేదు. సో నాకు తెలిసి చాలా టీజింగ్సే జరిగినట్టున్నాయి మీకైతే సెట్లో మాత్రం నాకు తెలిసి. ఇంకా మీకు ఎవరితో వర్క్ చేయడం ఈ సెట్స్లో కన్వీనియంట్, అంటే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఎవరితో బాగా వర్క్ చేయడం అనిపించింది మీకు? నాకు సూర్య, సుధా మ్యామ్, అందరితో చాలా కంఫర్టబుల్. నేనేంటంటే నేను ఎక్కువగా నా డైలాగ్స్ ఏంటి నా అవన్నీ చూసుకుంటూ, నా హెయిర్ ఎలా ఉంది, నా స్కాల్ప్ ఎలా ఉంది, దీనికే కొంచెం ఎక్కువ టైం అయ్యేదేమో నాకు తెలుసు అన్న. ఇప్పుడు ఈ 7 monthsలో కూడా ఒక 1 month తన కోసం ఎక్కువ వేస్ట్ అయిందేమో అనుకుంటున్నాను. నేను ఎప్పుడు టైంకి వచ్చేదాన్ని. చెప్పండి, మీరు చెప్తున్నారు కదా టైంకి వచ్చేవారా రాను అంటున్నారా? టైంకి వచ్చేదాన్ని. మరి ఆయన ఫేస్ నాకు తెలియట్లేదు, మీరు వస్తున్నట్టే తెలియట్లేదు. ఇప్పుడు టైంకి వచ్చారు కదా, సేమ్ యాస్టీస్ ఇదే టైం ఫాలో అయ్యాలి. ఓ ఈ టైంకి అయితే డన్ అర్థమైంది. 10 minutes లేట్ వచ్చాను, సారీ అండి. అందరికంటే ఫస్ట్ వచ్చేది. ఎవరు మీకు యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్ ఎవరు? హౌ ఇట్ స్టార్టెడ్ టువర్డ్స్ ద యాక్టింగ్? నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉండింది, నాకు గుర్తున్న టైం నుంచి. అండ్ సో అప్పుడు నన్ను ఎవరు ఇన్స్పైర్ చేస్తారో నాకు గుర్తులేదు, కానీ ఇప్పుడు దే ఆర్ సో మెనీ పీపుల్ హు ఆర్ ఇన్స్పైరింగ్. నాకు సమంత గారు ఇష్టం. ఎవరు? సమంత గారు. అంటే వాట్ క్వాలిటీ యు అబ్జర్వ్డ్ ఆర్ లెర్న్ ఫ్రమ్ హర్? I like the way she chooses her scripts and I think she's a very nice versatile actor. ఇప్పుడు మీ ఏజ్ ఒక 25 ఉండొచ్చా జనరల్గా? 24 అంటే ఈవిడ ఇంకొక 20-30 ఏళ్ళు ఇండస్ట్రీలో వెళ్ళొచ్చు అనమాట. అంటే ఆప్షన్ చూస్ చేసుకొని వచ్చింది తెలుగు ఇండస్ట్రీకి. తనతో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? అంటే వాళ్ళ ఫాదర్ డైరెక్టర్, తనకు కొంచెం ఈజీనెస్ ఉంటుంది సెట్లో, అందరూ కొంచెం సపోర్టివ్గా. మీకు ఎలా అనిపించింది మరి? అంటే అందరూ నన్నే ఎక్కువ సపోర్ట్ చేశారు. అవునా? ఇదేం ట్విస్ట్ రా బాబు అనిపిస్తుంది నాకు కూడా. నిజమా? అఫ్ కోర్స్, ఇంకా లేడీస్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ ఉంటుంది. నేను పోతానన్నయ్య. అందరు బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు. మీరు అలా ఉన్నారు చిన్నపిల్లలు, నేను కూడా అదే అనుకున్నా ఫస్ట్. సో అంటే ఈ మూవీలో డైలాగ్స్ పరంగా కానీ ఇంకా సాంగ్స్ కూడా చాలా పిక్చరేషన్ నాన్నగారు చాలా ఎఫెక్టివ్గా కనిపించింది నాకు. ఫైట్స్ పరంగా ఎలా చేశారు? అంటే మీరు చూస్తేమో కొంచెం ఏదో కందిపోతారు అనే రేంజ్లో ఉన్నారు, బట్ ఫైట్స్ అవి కూడా చాలా బాగా మేనేజ్ చేసి ఎలా చేశారు? అది ఏమైనా సపరేట్ హార్డ్ వర్క్ ఏమన్నా? అలాంటిది సపరేట్ హార్డ్ వర్క్ అంటూ ఏం లేదు. మీరు చూసి మీరు చెప్పండి మీకు ఎట్లా అనిపించిందో. సో ఆగస్ట్ 2 దాకా మీరేం చెప్పరు అంటున్నారు? అవన్నీ ఐ థింక్ నేను క్వైట్గానే ఉండాలి. సో ఇప్పుడు నాన్నగారు చాలా మూవీస్ చేశారు కాబట్టి మీకు మీ ఫేవరెట్ మూవీ ఏది నాన్నగారు డైరెక్షన్లో? అంటే మీ 2 సినిమాలు కాకుండా ఇంతకు ముందు చేసిన సినిమాలు. నువ్వు నాకు నచ్చావు మై ఆల్ టైమ్ ఫేవరెట్. తర్వాత మన్మధుడు ఇష్టం, మల్లేశ్వరి ఇష్టం, జయచిరంజీవి. అసలు మీరు చెప్పిన మూవీస్ అన్ని తెలుగు ఆడియన్స్కి చాలా ఇష్టమైన మూవీస్ తెలుసా? అసలు ఎప్పుడైనా అనుకుంటారా అంటే ఈ మూవీస్ చూస్తూ నాన్న ఇంత మంచి సినిమాలు డైరెక్ట్ చేశారు మీరు అని చెప్పి మీకు అనిపిస్తుంది, ప్రౌడ్ అనిపిస్తుందా మీకు? ఆఫ్ కోర్స్ చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. జస్ట్ బయటికి చెప్పలేని ఫీలింగ్ అంతే. సో యు ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ కదా. అండ్ అంటే ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి సజెషన్స్ ఇస్తుంటారు నాన్నగారు? ఎలాంటి సజెషన్స్ ఎవరు? ఐ థింక్ అదే ఓ పెద్ద సజెషన్ అనుకుంటున్నాను నేను. నీకు నచ్చినట్టే చెయ్యాలి అని? మేబీ
డిసిప్లిన్ గురించి ఎక్కువ మాట్లాడతారు తప్పించి మిగతాదంతా ఏం సజెషన్స్ ఇవ్వడం ఇలా చేయి అలా చేయి అట్లాగంతా జస్ట్ బీ యువర్ సెల్ఫ్ అంటారు అంతే. ఇప్పుడు కూడా ఆయన మూవీస్ చూసినా కానీ ఎక్కడ వల్గారిటీ ఉండదు, అదర్ కామెడీ ఉండదు, చాలా ప్యూర్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి ఎలా అయితే మూవీస్ కావాలో అలానే డైరెక్ట్ చేసేవాళ్ళు, అలానే ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేవాళ్ళని నేను విన్నాను. యా, అలా మీకేమైనా మూవీస్ గురించి కానీ ఇంకా అదర్ థింగ్స్ ఇన్ ద ఇండస్ట్రీ ఏమైనా చెప్తూ ఉండేవాళ్ళ? అలాంటిది ఎప్పుడు ఏమీ చెప్పలేదు, ఇలా చూస్ చేసుకో అలా చూస్ చేసుకో అనేది. బట్ నాకు చెప్పిందల్లా ఈ ఎటు నుంచి ఆపర్చునిటీ వస్తుందో మనకి తెలియదు కాబట్టి ఆల్వేస్ బీ ప్రిపేర్డ్ అండ్ డిసిప్లిన్డ్గా ఉండు. అది ఉంటే మిగతాదంతా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో ఇప్పుడు ఉషా పరిణయం అని అనగానే యూ విల్ కమ్ ఫ్రమ్ ద నేను అనుకున్న స్టోరీ విల్ కమ్ ఫ్రమ్ ద యూఎస్, అంటే యూఎస్ నుంచో యూకే నుంచో వచ్చి తనని పెళ్లి చేసుకుంటారు. ఉషా పరిణయం మీన్స్ మరి ఇంతేనా స్టోరీ, ఇంకేమైనా ఉందా? లేదు, అసలు ఇది స్టోరీయే కాదంటారు. సో తెలుగు ఆడియన్స్కి అంటే ఎలా ఉండబోతుంది ఈ మూవీ అని మీకు ఒక ఐడియా ఉంటుంది కదా, సో అది చెప్పండి ఒకసారి ఆడియన్స్కి. అంటే అది నేను చెప్పడం ఏమి తనని అడుగుతానైతే. యా, మీరు చెప్పండి అండి మూవీ గురించి. ఆయన చెప్పినట్టు ఫుల్ మీల్స్ అండి. యా, కామెడీ ఉంటుంది, లవ్ రొమాన్స్ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. ఐ థింక్ మీకు కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయి ఈ మూవీలో? నాకు లేవు. యా, అందరూ ఎంజాయ్ చేసే ఫిలిం, అన్ని ఏజ్ గ్రూప్స్ అన్ని. అండ్ ఈ మూవీ చేసిన తర్వాత వాట్ యూ హ్యావ్ లెర్న్డ్, అంటే ఎవ్రీ మూవీ ఇప్పుడు మీరు చెప్పినట్టు సమంత గారు ఇంతకుముందు ఒకసారి మెన్షన్ చేశారు, నేను ఎవ్రీ మూవీ చేసేటప్పుడు అది కొత్త సినిమాలానే చేస్తాను అని చెప్పి. మీకు ఏం నేర్చుకున్నారు ఈ మూవీ ద్వారా, ఆర్ ఎల్స్ మీరు అబ్జర్వ్ చేసింది కానీ ఎనీథింగ్ ఫ్రమ్ ద వర్కింగ్? నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ ఐ థింక్ అందరూ లైక్ యూనో ఒక సినిమా చూసినప్పుడు మోస్ట్లీ యాక్టర్స్ హైలైట్ అవుతారు, కానీ ఐ థింక్ ఐ సా ఎంత కష్టపడతారో అందరూ కూడా వాళ్ళ 100% ఇస్తారు. అండ్ యాక్టర్స్ ఎంత కష్టపడతారో దానికన్నా లేకపోతే దానికన్నా ఎక్కువ కూడా చాలా కష్టపడతారని నేను అబ్జర్వ్ చేశాను. తెలుగు చాలా చాలా క్యూట్గా అనిపిస్తుంది, మరి నాకు అది ఎందుకో తెలియలేదు. సో మీ డైలాగ్ ఏమన్నా ఒకటి మా కోసం, సినిమాలో నుంచి డైలాగ్ ఏదో తాజ్మహల్తో లేకపోతే లాస్ట్లో ఇంకొక డైలాగ్ ఏదో చెప్తారు ఫైటింగ్ సీన్ దగ్గర, అదన్నా చెప్పండి పర్లేదు. లేదు, డైలాగ్స్ అన్నీ నేనేం చెప్తాను, అన్ని థియేటర్లోనే అంటారా? యా, సో మీరన్నా చెప్పండి పోనీ, అదే 30 seconds డైలాగ్ ఏదో ఉంది కదా, అదన్నా చెప్పండి. అది జస్ట్ తిడతానండి. ఇప్పుడు తిట్టండి పర్లేదు, మేము అదే వేసుకుంటాం. దేని గురించి తిట్టాను? మీ ఇష్టం. తను మీకు అంటే ఇప్పుడు ఇందాక చైర్ ఇవ్వలేదు కదా, తిట్టండి. ఎందుకండి చైర్ ఇవ్వలేదు? అలా ఎందుకండి చైర్ ఇవ్వలేదు అనేది తిట్టడం కాదండి. పర్లేదు, తిట్టచ్చు, ఏం కాదు. నేను కావాలంటే కట్ చేస్తాను దాన్ని. పర్లేదు, ఒక్కసారి తిడితే ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నాను నేను కూడా. సినిమాలో చూడండి. అన్ని సినిమాలోనే చూడాలంటే మరి ఇప్పుడు ఇంటర్వ్యూ కూడా చూడాలి కదా. యా, సో తన గురి అంటే వాట్ ఈస్ దిస్ కమల్, వై డిడ్ంట్ యు గివ్ మీ ద ప్లేస్? బికాజ్ ఐ వాంటెడ్ ఇట్. అయిపోయిందా? మహానటి. యా, అండ్ తనలో వాట్ యు హ్యావ్ అబ్జర్వ్, ఎనీ గుడ్ క్వాలిటీ కానీ? యా, ఆయన చాలా హంబుల్ అనిపిస్తారు. అంటే లైక్ చిన్న చిన్న వాటిలో కూడా ఇట్స్ నాట్ లైక్ బిగ్ థింగ్స్, కానీ నేను లైక్ సెట్లో లైక్ యూనో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే లైక్ అందరూ లంచ్ యూనో మేమందరం తింటున్నప్పుడు యూజువలీ నాన్ వెజ్ జస్ట్ కొంతమందికే ఇస్తారు, కానీ ఈయన ఎప్పుడు ఆయన అసిస్టెంట్కి యూనో తీసుకోండి తినండి అని ఇచ్చేవాళ్ళు. లైక్ ఆ చిన్న చిన్న జనరాసిటీ నాకు చాలా నచ్చింది. బీయింగ్ కైండ్ లాగా. అండ్ అలా మీరు ఇందాక మెన్షన్ చేశారు నాతోటి, అంటే డైరెక్షన్ చేద్దామని అనుకున్నాను ఫస్ట్, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ హీరో అయ్యారు అని. వాట్ అంటే ఫ్యూచర్లో ఏమైనా డైరెక్షన్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి, ఆర్ ఎల్స్ యూ హ్యావ్ ఎనీ? ఇది నేను చెప్పేది నేను ఎప్పుడో స్కూల్లో ఉన్నప్పుడు అందరూ డిసిషన్ తీసేసుకున్న తర్వాత ఇంకా. సో ఇప్పుడైతే మీకు డైరెక్షన్ చేయాలని లేదు? నథింగ్, ఓన్లీ హీరోగానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అంటే చాలా మంది కూడా హీరో చేస్తూ కూడా చాలా మంది డైరెక్ట్ చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను అసలు అట్లా చూడట్లేదు. ఐ వాంట్ కంప్లీట్లీ బీ ఇన్ యాక్టింగ్. సో చిన్నప్పటి నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి మీకు చాలామంది హీరోస్ కానీ ఆర్ఎల్స్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలామంది టచ్లో ఉంటారు, ఆర్ఎల్స్ క్లోజ్గా ఉంటారు. అలా మీరు బాగా షేర్ చేసుకునే పర్సన్ ఆర్? ఉంటారు, కపుల్ ఆఫ్ దెమ్ ఉంటారు. ఒకళ్ళిద్దరు పేరు చెప్పి మిగతా వాళ్ళందరి పేర్లు చెప్పుకోండి. ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ 10 members ఉన్నారు అనుకోండి, నాకు ఇప్పుడు గుర్తున్న 5 పేర్లే చెప్తాను, ఆ మిగతా 5 ఫీల్ అవుతారు కదా. అవుతారు, ఎందుకు అవరు? అంటే మీకు జనరల్గా యాక్టర్స్తో జర్నీ చేసి ఉంటారు కాబట్టి వాళ్ళతో ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ ఆర్ఎల్స్ ఏదైనా షేరింగ్స్ ఉంటాయి కదా జనరల్గా. అదంతా ఐ థింక్ ఐ షుడ్ కీప్ ఇట్ ప్రైవేటా?
మనం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత బయట మాట్లాడుతాం. బయట చెప్తా. తను ఏంటి మిమ్మల్ని అడిగితే నవ్వుతుంది పాపం అంత. అదే తనకి ఏమైనా ఉందేమో చెప్పండి. యా, మీరు చెప్పచ్చు. మీకు సాయిధరం తేజ్ గారు బాగా తెలుసు అని విన్నాను, నిజమేనా? అవును, తెలుసండి. కలిసారు ఎప్పుడైనా మాట్లాడతారు? అంటే ఎలా ఉండేవారు తను? యా, అంటే చాలా కొంతమంది లైక్ యునో ఉంటారు, లైక్ హూ ఈవెన్ లైక్ అరౌండ్ యూ ఆల్సో యునో మీరు సక్సెస్ఫుల్ అవ్వాలి అని నిజంగా కోరుకునే వాళ్ళు. అండ్ ఐ థింక్ హీస్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ ఫర్ మీ. ఆయన యా, అండ్ హీస్ వెరీ స్వీట్. అలా మీకు అంటే ఇప్పుడు జనరల్గా ఒక సబ్జెక్ట్ సెలెక్షన్ గురించి కానీ సినిమాల గురించి కూడా మాట్లాడుకుంటే మీకు అంటే ఏ కైండ్ ఆఫ్ రోల్స్ అంటే మీరు చేస్తే బాగుంటుంది, నేను ఇలాంటి రోల్స్ చేయాలి అని ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది, నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ వస్తే బాగుండు, ఐ కెన్ చూస్ అని? ఉంటాయి, అవి వండుకుండా ఎందుకుంటాయి. కానీ మీరు అట్లాంటివి ఏంటి అని అడుగు. ఎలాంటి కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్? ఇప్పుడు లైక్ జనరల్లీ ఇప్పుడు మీ సినిమా చూస్తారు, రేపు ఇంకొకరు మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ యూ ప్రిఫర్ ఆర్ ఎల్స్ యూ వాంట్ డూ? లైక్ ఏంటంటే కొంతమందికి ఇన్హిబిషన్స్ ఉంటాయి, నేను ఇలాంటివి చేయనేమో, నేను జస్ట్ ఊరికే యాక్షన్ కట్ ఇలా సింపుల్గా చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, అవి కూడా హిట్స్ ఉంటాయి. బట్ మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకోవాలని మీకు అనిపిస్తుంటుంది? యాక్చువల్లీ చెప్పాలంటే ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్, కానీ నాకు కమర్షియల్ సినిమా అంటే ఇష్టం. నాకు యూనో మనం థియేటర్కి వెళ్ళి కూర్చుని చూసేటప్పుడు థియేటర్ ఎక్స్పీరియన్స్, ఆడియన్స్ అది ఫీల్ అయినప్పుడు ఐ థింక్ అది ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది, రాదర్ దెన్ వేరే ఏమన్నా ఇంకేదో కొత్తగా ప్రయత్నిద్దాం, మన యాక్టర్గా చాలా ప్రూవ్ చేయాలి, ఇట్లాంటివి కంటే కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే ఎక్కువ. సరే, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒక 2-3 మూవీస్ మీరు మంచి కమర్షియల్ ఫ్యామిలీ సినిమాలు చేశారు. బట్ ఆన్ టైం 4th సినిమా మీరు చూసేటప్పుడు అదొక పీరియాడిక్ డ్రామానో ఆర్ ఎల్స్ వై నాట్, అవన్నీ కూడా ఎంటర్టైనింగ్ ఉండొచ్చు. అదే చెప్తున్నా, అంటే ఇప్పుడు జస్ట్ నేను చెప్పాలి అంటే ఏదో 1-2 చెప్పగలుగుతాం, బట్ లెట్ మీ వెయిట్. సో ఎనీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ యు ఆర్ రెడీ టు డూ ఆర్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఇస్ ఎక్సైటింగ్, వై నాట్? అది నాకు కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఎక్సైటింగ్గా ఉందంటే తప్పకుండా చేస్తాను. జనరలీ అంటే ఎనీ మూవీ అంటే ఏదైనా మూవీ చేసేటప్పుడు లైక్ ముందు ప్రిపరేషన్ కానీ హోంవర్క్ అలా సమ్ థింగ్స్ ఏవో చెప్తూ ఉంటారు కదా సినిమా గురించి, డిస్కషన్స్ ఇవన్నీ. సో అలా చేసేటప్పుడు మీరు ఏమైనా మీ ఇన్పుట్స్ కూడా యూస్ చేసుకుంటుంటారా? దాన్ని ఇది ఇలా చేస్తే బాగుంటుంది కదా నాన్న, ఇది అలా ఏమైనా చెప్పడం ఏం లేదు? అసలు అట్లాంటి ఇన్పుట్లు అవి ఏముండదు, జస్ట్ డిస్కషన్ ఏమి ఉండదు. వెళ్ళిన తర్వాత ఇది చెయ్యి, ఇది ఇలా చేయాలి అని అడుగుతారు, నాకు ఇది కావాలని అడుగుతారు, మనం అది చేసి వచ్చేయడమే అంతే. సో మీకేమైనా ఇండస్ట్రీలో అంటే నాన్నగారు ఇంత పెద్ద డైరెక్టర్ అయినా కూడా మీకేమైనా కష్టాలు ఉన్నాయి ఇండస్ట్రీలో? ఏం లేదు, ఇండస్ట్రీ కష్టాలు లేవు అంటే జనరల్లీ మీరు అంత ట్రై చేయలేదు అని, అంతేనా? అంటే నేను ట్రై చేయలేదని నేను చెప్పలేను, కానీ బట్ అది పెద్ద కష్టం అని కూడా నేనేమి చెప్పలేను. అంటే మనకి ఏదో రిజెక్ట్ అయిందనో లేకపోతే అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏం లేవు నాకు, తక్కువ. బట్ ట్రై చేయడం ఏవో హియర్ అండ్ దేర్ అక్కడిక్కడ చూసి ఏదో ప్రాజెక్ట్ అనో దేని ఏదో యాడ్ కానో పంపిస్తుంటారు మీరు కూడా అలా ఏమన్నా ఐ మీన్ పోర్ట్ఫోలియోస్ ఏవో ఉంటాయి కదా? ఏవో ట్రై చేసాం, బట్ వాటి మీద పెద్ద ఏం కాన్సన్ట్రేట్ చేయలేదు. ఫైనలీ ఐ అండర్స్టూడ్, అంటే అదంతా కొంచెం జస్ట్ ఏదో టైం పాస్ వర్కే కానీ ఇట్స్ నాట్ సీరియస్. ఇఫ్ ఇట్ ఈస్ సీరియస్ అది ప్రాపర్గానే జరుగుతుంది. సో జనరల్లీ ఇప్పుడు ఇండస్ట్రీలో ఇప్పుడు మీరు హీరోగా ఒక 2 ఫిల్మ్స్ చేశారు, ఇంకా నెక్స్ట్ కూడా ఫిల్మ్స్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక హీరోని ఇన్స్పిరేషన్గా ఆర్ ఎల్స్ ఒక రోల్ మోడల్ అలా చూడాలి అనుకుంటే మీరు ఎవరిని చూస్ చేసుకుంటారు జనరల్గా? ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్కరు అనిపిస్తారు. ఓవరాల్గా యాజ్ అ పర్సనాలిటీ వీళ్ళే అనేది కాకుండా సినిమాకి మారుతూ ఉంటుంది కదా, అది కామన్. మీకు ఎలా అనిపిస్తుందో నాకు అలానే అనిపిస్తుంది. ఎన్టీఆర్ సినిమా ఎంజాయ్ చేస్తాం, ప్రభాస్ సినిమా ఎంజాయ్ చేస్తాం, పవన్ కళ్యాణ్ గారిది, అందరిది. సో ఎవరైనా కానీ మనం మూవీ ఎంజాయ్ చేస్తామని అంటున్నారు, అంతేనా? అదీను. అండ్ పర్సనాలిటీ ట్రేట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, ఏదో ఒక మంచి ప్లస్ పాయింట్ ఉంటుంది. సో ఒక్కొక్కరి దగ్గర నుంచి పిక్ చేసుకుంటా అంటున్నా. సో అందరి దగ్గర నుంచి పిక్ చేసుకొని మీరు నాకు అనిపించిన క్వాలిటీ ఆర్ నాకు అనిపించిన అట్లా తప్పించి ఒక్కరికే అట్లాగే ఎప్పుడు లేదు. ఓకే. అండ్ ఏంటి ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఉషా పరిణయం అయిపోయిన తర్వాత వాట్ యువర్ వర్క్స్ మేబీ? అది ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు డిసైడ్ చేస్తారు. అలా ఏం లేదంటే ట్రైయింగ్స్ ఉంటాయి కదా, మేబీ ఇది కాకుండా ఇంకొక సినిమా అలా ఫర్దర్ ప్లాన్స్ ఉంటాయి కదా, ఫర్దర్ ప్లాన్స్ ఏంటని?
ఇప్పటికి అంటే ప్రస్తుతానికి తనకి యాక్చువల్లీ పాపం ఏదో ఇంకో వేరే ఆఫర్ కూడా ఏదో వచ్చింది. ఓకే. బట్ ప్రస్తుతానికి సినిమా రిలీజ్ వరకు హోల్డ్ చేసి ఉంచుదాం, బికాజ్ ఇంకా ఇదని. సో అందుకని వీఆర్ సో వెయిటింగ్ ఫర్ ద మూవీ రిలీజ్ అనమాట. యా, అండ్ మీకు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ మూవీ ఉషా పరిణయంలో మీకు బాగా ఫేవరెట్ పర్సన్ ఎవరు ఈ సెట్స్లో? అంటే యూ హ్యావ్ షేర్ మోర్ ఎవ్రీథింగ్ అలా ఏమైనా ఉన్నారు ఎవరైనా? సార్ ఇస్ మై ఫేవరెట్. అవునా? అంటే ఏమైనా చెప్తూ ఉండేవారా? అంటే హీఈస్ ఆల్వేస్ మేకింగ్ మీ లాఫ్. అంటే హీఈస్ ఎప్పుడు జోక్ చేస్తూ జోవియల్గా ఉంటారు. అండ్ హీ మేడ్ మీ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ కంఫర్టబుల్ ఆన్ సెట్స్. యా, సో అలా అంత హ్యాపీగా వర్క్ చేయడం జరిగిందనమాట. అండ్ మ్యూజిక్ పరంగా ఇవన్నీ చూసుకుంటే జనరలీ హీరోస్ విల్ ఇన్వాల్వ్ ఇన్ ద అంటే మ్యూజిక్ సిట్టింగ్స్ కానీ అలా జరుగుతూ ఉంటాయి కదా, మీరు ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు? అంటే అంటే అసలు మీరు ఏ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతున్నారు నాకు తెలియదు. జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక సినిమా సిట్టింగ్ ఉంది, ఒక సాంగ్ వచ్చింది, ఇప్పుడు మీ మీద చేస్తున్నారు ఒక సాంగ్, జనరల్ వింటాం కదా ట్యూన్ బాగుందను, అది మనకి లాస్ట్లో డిసైడ్ అయిన తర్వాత వినిపిస్తారు ఇది ట్యూన్ ఇది. అంటే మీరు విన్న తర్వాత అట్లీస్ట్ కరెక్షన్స్ అను ఏవో జరుగుతూ ఉంటాయి కదా జనరల్, అలా ఏం అట్లాంటివి ఏమి ఉండవు. మనకి ఏమన్నా లాస్ట్లో వినిపించిన తర్వాత ఏమన్నా అనిపిస్తే చెప్పడం తప్పించి కూర్చోపెట్టి డెసిషన్ నువ్వు చెప్పి ఎలా ఉంది అంత ఇన్వాల్వ్మెంట్ అయితే ఇంకా లేదు. వచ్చి పని చేసుకుని వెళ్ళిపోవాలి అంతే. సో నాన్నగారు ఈ మూవీ అంతా అయిపోయిన తర్వాత ఏమైనా చెప్పారా మీకు మూవీ గురించి కానీ, ఆర్ ఎల్స్ ఫైనల్ కాపీ చూసారా మీరు? యా, అంటే ఏం చెప్పారు నాన్నగారు మీకు? ఆయన ఒపీనియన్ ఒకటి ఉంటుంది కదా జనరల్గా. ఐ వాంట్ టు కీప్ దట్ పర్సనల్, నా హార్ట్లో పెట్టుకుంటాను, బయటికి నాకు చెప్పడం ఇష్టం లేదు. మీ అందరూ మీరు చూసిన తర్వాత ఆ రోజు మనం మాట్లాడుకుందాం మళ్ళీ. సెకండ్లో థియేటర్ దగ్గర అందరం కలిసి మాట్లాడు. సో మీరు ఎలా ఉండబోతుంది ఈ మూవీ? అంటే మీరు కూడా చూసే ఉంటారు ఆల్రెడీ, సో ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు? ఇట్స్ ఫన్ అండి, ఇట్స్ ఎంటర్టైనింగ్. అండ్ అది మాకు అర్థమైంది, ఆయన డైలాగ్స్, ఆలీ గారితో కామెడీ, చాలా సీన్స్ అర్థమైనాయి. మీకు అంటే యాజ్ ఎ హీరోయిన్గా మీకు ఎంతవరకు ఇది ఇట్ విల్ బీ ఇంపార్టెంట్ టు యూ అన్నట్టు అనిపిస్తుంది కదా? యా, ఇది నా థియేట్రికల్ డెబ్యూ. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్, ఐ సీ ఇట్ యాజ్ అ బ్లెస్సింగ్. యూనో, ఇలాంటి నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది. యూనో, ఈ క్యారెక్టర్లో చాలా షేడ్స్, చాలా ఎమోషన్స్ ఉంటాయి ఎక్స్ప్రెస్ చేయడానికి. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. యూ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ మూవీ అనమాట. సో అంటే ఇంకా మీకు అంటే ఇందాక నేను ఆయన అడిగినట్టు మీకు ఎలాంటి కైండ్ ఆఫ్ రోల్స్ చూస్ చేసుకోవాలని ఏమైనా అనిపిస్తుందా? లైక్ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ వస్తుంటాయి చాలా, అలా ఏమైనా చేయాలి అని అనిపిస్తూ ఉంటుందా మీకు కూడా? ఆఫ్ కోర్స్ చేయాలి, కానీ అన్ని టైప్స్ చేయాలనిపిస్తుంది. నా ఫేవరెట్ జానర్స్ అయినా మీకు తెలుసా? ఎందుకండి చెప్పండి, అందరు సరే ఆడియన్స్ వాంట్స్ టు నో. పబ్లిక్ వాంట్స్ దట్. మీరు చెప్పండి. ఐ లైక్ థ్రిల్లర్స్ అండ్ లవ్ స్టోరీస్, అండ్ నాకు కమర్షియల్ సినిమా కూడా చేయాలని ఉంది, ఆల్ కైండ్స్. యా, సో ఇప్పుడు చేసిన కమర్షియల్ సినిమా థ్రిల్లర్స్ అలాంటి జోనర్స్ అన్ని మీరు చేద్దామని అనుకుంటున్నారు, అంతేనా? ఇంకా ఏమన్నా ఫర్దర్ ప్లాన్స్ అలా? ఒక్కొక్క స్టెప్ వేసి చూద్దాం. చూద్దాం. కరెక్ట్ చెప్పింది కదా. యా, చాలా కరెక్ట్గా. అంటే మీ ఇద్దరు కొంచెం ఏదో ప్లాన్ చేసుకొని మాట్లాడుకున్నట్టు, అసలు అంటే ఎక్స్ట్రాగా అదర్గా కూడా ఎక్కడికి వెళ్ళట్లే, సేమ్ అదే లిమిట్లో అలానే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. యా, అంటే ఫ్యూ హీరోస్ గురించి అడగచ్చా? మీ ఒపీనియన్ మీరు చెప్తారా? అది కూడా మనం క్లోజ్ చేద్దాం వద్దంటారు. అంటే ఏం ఒపీనియన్ చెప్పాలి మనిషి గురించి? చూస్తుంటా ఇప్పుడు జనరల్, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారిని చూస్తే లైక్ ఐ అడ్మైర్ హిమ్ అలా చెప్తారు కదా. సో ఐ నేమ్ ఫ్యూ టాలీవుడ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీస్. మీ ఒపీనియన్ మీరు చెప్పచ్చు వాళ్ళ గురించి. తనకి ఎలా కూడా మెగా ఫ్యామిలీతో టచ్ ఉంది కాబట్టి తను అడగండి ఫస్ట్. అయితే తనని అడగమంటారు? లేడీస్ ఫస్ట్. సో నాకు అందరిలో ఏం నచ్చుతుందో చెప్తాను. వాట్ మీకు ఏది నచ్చినా పర్లేదు, మీరు ఎనీ క్వాలిటీ యూ కెన్ గ్రాబ్ ఫ్రమ్ దెమ్ అన్నా చెప్పచ్చు. ఓకేనా? పవన్ కళ్యాణ్ గారు, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీస్ ద డెప్యూటీ సీఎం అండి. యా, మహేష్ బాబు గారు వెరీ హ్యాండ్సమ్. అంతేనా? ఒక హ్యాండ్సమ్ అంతేనా? అంటే మీరు ఒక్క క్వాలిటీ అంటే ఓకే, క్వాలిటీ చెప్పమన్నారని అలా చెప్పేస్తున్నారు అనమాట. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే 2-3 చెప్తుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఎమోషనల్ సీన్స్ చాలా బాగా చేస్తారు అనిపిస్తుంది. యా, అల్లు అర్జున్ గారు డాన్స్. ప్రభాస్ గారు నేనేదో క్యూఎండే అడుగుతున్నట్టు. యా, ప్రభాస్ హీస్ పాన్ ఇండియా స్టార్. ఏదో నాకు తెలియని కొత్త విషయాలు చెప్తున్నట్టు, డాన్స్, కామెడీ, ఫైట్స్ అన్నట్టు నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి?
నేను ఒక క్వాలిటీ అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఫస్ట్ ఏం థాట్ వస్తుందో చెప్తున్నాను మీకు. అవును, అండ్ ఐ థింక్ హీ టుక్ అస్ అంటే యూనో తెలుగు సినిమాని ఇంకొక రేంజ్కి తీసుకెళ్లారు అని అనిపిస్తుంది ప్రభాస్ గారు. యా, ఇప్పుడు మీరు చెప్తారైతే అసలు నేను చెప్దాం అనుకున్నవన్నీ చెప్పేసింది. ఇంకా మళ్ళీ ఇది 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 నిజంగా టూ మచ్. మీరు అసలు నిజంగా ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేఫ్ అవ్వాలి అన్నట్టు మీరు కాదండి, ఇప్పుడు నన్ను పడేశారు. పడేయడం కాదు, ఇప్పుడు ఆల్రెడీ చెప్పింది కాబట్టి ఇంచుమించుగా సిమిలర్ గానే ఉంటది కదా ఎక్కడో. ఎవరికైనా సిమిలారిటీస్ అవే ఉంటాయి. మరి ఇప్పుడు ప్రభాస్ అంటే ఆబ్వియస్లీ ఈజ్ అ పాన్ ఇండియా హీరో, జూనియర్ ఎన్టీఆర్ గారు ఆబ్వియస్లీ బాగా చేస్తారు ఎమోషనల్ సీన్స్ లో, అన్ని బెస్ట్ పాయింట్స్ చెప్పేసింది. ఇంకా సో అందుకే మీరు సేఫ్ అవ్వడానికి అలా అంతే చెప్పింది. ఇద్దరు ఉషా పరిణయం గురించి ఆగస్ట్ 2 థియేటర్స్లోకి రాబోతుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్కి ఆర్ ఎల్స్ ఎలాంటి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది? మీరు మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఆల్ ఏజ్ గ్రూప్స్, ఇందులో ఎటువంటి వల్గారిటీ కానీ అబ్సినిటీ కానీ అట్లాంటిది ఏమి ఉండదు. ఖచ్చితంగా ఆల్ యూత్ అందరికీ, అట్ ద సేమ్ టైం లేడీస్, ఎస్పెషలీ లేడీస్, ఈ సినిమా చాలా బాగా లేడీస్ బాగా కనెక్ట్ అవుతారని అని నమ్మకం నాకు, ఆ ఫీలింగ్ వస్తుంది. యా, అండ్ మీరు? యా, థియేటర్ నుంచి బయటకు వచ్చాక ఒక మంచి సినిమా చూసామనే ఫీల్ వస్తుంది అని నేను నమ్ముతున్నాను. యా, మీరు అంటే హీరో కాకపోయింటే వాట్ యూ వుడ్ బి? అంటే తెలీదు మేబీ అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ ఉండేవాడినేమో డైరెక్షన్కి వెళ్ళడానికి. బట్ ఏదైనా సినిమాల్లో అయితే మీకు డైరెక్షన్స్కి అంటే అది నాన్నగారి వల్ల చిన్నప్పటి నుంచి చూడటం వల్ల మేబీ చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. బట్ నేను స్పెసిఫిక్గా అంటే చెప్పినంత ఈజీ కాదు, అందుకని నేను చెప్పాలని అనుకోవట్లేదు. అట్లాంటి ఇట్స్ నాట్ వెరీ ఈజీ యూనో. మనం చెప్తే వేరే వాళ్ళు వేరేలా అర్థం తీసుకుంటారు మేబీ. అవును, కమెంట్ ఆన్. యా, మీరు అంటే ఒకవేళ మూవీస్లోకి రాకపోయింటే వాట్ యూ వుడ్ బి ఆర్ వాట్ యూ కెన్ డూ? నేను దాని గురించి చాలా ఆలోచించాను. కాదు ఏం చేయాలని రానప్పుడు మూవీస్. సో కానీ నాకేమనిపిస్తుందంటే ఐ వుడ్ నాట్ బి హ్యాపీ ఎనీవేర్. ఎందుకని? అంటే మూవీస్లోకి రావాలన్నా? అవును, నాకు ఇదే ఇష్టం. ఇంకేదైనా చేస్తే నాకు అబ్బా వర్క్కి వెళ్తున్నాం అనే ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ నాకు అలా రాదు. రోజు ఐమ్ వెయిటింగ్, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇది నాకు పనిలాగా అనిపించదు, కానీ వేరే ఏదైనా పని చేస్తే అది పనిలాగా అనిపిస్తుంది. ఓకే, అంత కన్వీనియన్స్ ఉందనా లేకపోతే అసలు అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు ఇదే ఇష్టం. వేరే ఏం చేయడం ఇష్టం లేదు, ఓన్లీ మూవీ వర్క్. యా, ఇన్ ద సెన్స్ మీరు ఇదివరకు నువ్వు నాకు నచ్చే ఇవన్నీ చూసి. యా, డెఫినెట్. అసలు ఇప్పుడు కూడా మళ్ళీ మళ్ళీ చూసుకొని ఎంజాయ్ చేస్తాం. ఇంచుమించు అదే టర్మ్స్లో ఉంటుంది సినిమా. సో డెఫినెట్లీ చాలా లవబుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీరు వచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేసి పంపించాం, అది నా గ్యారెంటీ. మిగతా సినిమా గురించి నాకు ఎక్కువ మాట్లాడడం ఎందుకు ఇష్టం లేదంటే నేనే చేశాను సినిమా, నేనే అయితే నాన్నగారితో ఒక ఇంటర్వ్యూ పెట్టుకొని ఈ సినిమా గురించి ఇంకా చాలా ఎక్కువ డీటెయిల్స్ నేనైనా ఇంత చెప్పా, ఆయన అసలేం చెప్పరు సినిమా గురించి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఆగస్ట్ 2 మేము కూడా థియేటర్లో చూసి మీకు ఒక మంచి రెస్పాన్స్ మేము కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. మన ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ కూడా ఫ్యామిలీ సినిమాలు అండ్ కమర్షియాలిటీ ఉండే సినిమాలు చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తారు. సో వాళ్ళకు కూడా ఇది ఒక మంచి మూవీ. మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు నువ్వు నాకు నచ్చావు, ఇలాంటి మూవీస్లో ఇది కూడా ఒకటి యాడ్ అవుతుందని నేను కూడా అనుకుంటున్నాను. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ తెలుగు.